నమస్కారం. వాళ్ళంతా 28 సంవత్సరాల క్రితం 10వ తరగతి కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లారు. గడిచిన ఈ 28 ఏళ్లలో ఎవరెవరు ఏంటి అనేది ఒకరికొకరు తెలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది పరస్పరం పంచుకున్నారు. ఇలా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనంలో ఆనందంగా గడిపారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సత్కరించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో శనగల రాంబాబు, తోట సూర్యనారాయణ, దోళ్ల రమాదేవి, బెజవాడ వెంకటేశ్వరరావు తదితరులు ఆధ్వర్యం వహించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు గోదావరి నది స్నానానికి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ సమన్వయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనధికార గట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పుణ్యస్నానాలకు అనుమతించరాదని అన్నారు. అలాగే గతంలో చోటు చేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, మండల స్థాయి అధికారులు టామ్ మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పారు. అన్నదానం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ప్రతి ఘాటు వద్ద షిఫ్ట్ల వారీగా గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఏమంటారు ఫీలింగ్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉంది, మీరు చాలా చేస్తుంటారు. నేను కొత్త అయ్యొచ్చు కానీ మీరు కొత్త కాదు. సో మీ డెసిషన్స్ అన్ని కూడా యూ టేక్ ద డెసిషన్స్ అట్ యువర్ లెవెల్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం లేకుండా. అండ్ మీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ లో పెట్టుకుని మాట్లాడి తీసేసుకోండి. దెన్ నో ఇష్యూ విల్ కమ్ అండ్ దెర్ విల్ బి నో ప్రాబ్లం కాదు. యు ఆర్ దేర్ టు టేక్ డెసిషన్స్ అట్ ఫీల్డ్ లెవెల్ విచ్ ఇస్ చూసుకోలేదు. మీకు ప్రతి శివరాత్రికి మీకు లోడ్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనలైజ్ చేయాలి. లాస్ట్ 4-5 ఏళ్ళు ఉంటాయి కదా, ఆ లోడ్ బట్టి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి. గ్యాప్ రాకుండా మీరు మళ్ళీ లైట్ మేము బాగానే ఉంది, లైట్ లో కార్పొరేషన్ పెట్టలేదు అని నేను మీరేమి చూడాలి ప్రాపర్ గా. ఓకే, ఇన్షూర్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్ లోడ్ ఇంక్రీజ్ ఉందో దానికి మీరు ముందే. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్థానిక ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే దాని తీవ్రతను తగ్గించవచ్చని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్, నడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు స్పష్టం చేశారు. ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎలా చూడండి, ఎలా మహమ్మారి అనేది మనం గమనిస్తే కనుక గతంలో చూస్తే 20 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ కనుక చూస్తే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా 5-6 నెలలకు ఒక కేసు వచ్చేది. ఎప్పుడైనా అట్లాంటిది ఈవేళ రోజుకి 3-4 కేసులు రావచ్చు. దాంతోపాటు చిన్న పిల్లలకు కూడా లుకేమియా అని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ క్యాన్సర్ లక్షణాలు కనిపించడం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తాం. దీని అంతటికీ కారణం మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోవటం, ఇలాంటి సమస్యల వల్ల ఇవన్నీ జరుగుతాము. అయితే మరి ఓ ప్రక్కన మనం జాగ్రత్త వహిస్తూనే మరో ప్రక్కన క్యాన్సర్ని కనుక మనం ఏదైతే అది ప్రారంభమైనప్పుడే తక్కువ ఇంటెన్సిటీతో ఉన్నప్పుడే కనుక మనం గుర్తిస్తే, అంటే మొదటి ప్రాథమిక స్థానంలో లేకపోతే ఆ మొదటి పరిస్థితిలో ఉన్నప్పుడే కనుక మనం గుర్తిస్తే
డెఫినెట్గా దాన్ని నివారించవచ్చు అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ ఈ క్యాన్సర్ మహమ్మారి చిన్నపిల్లల నుండి పెద్దవారికి కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవడం వలన కూడా ఒక కారణమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు పొందే విధంగా దీనిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బూరుపల్లి శ్రీనివాసరావు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చెప్పారు. దీనికి సంబంధించి గురువారం ఆయన స్థానిక ఆర్డీఓ కె రాణి సుస్మిత పర్యాటక రంగ అధికారులతో కలిసి గోదావరిలో బోటుపై తిరిగి పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో పుష్కరాల్లో గాని వీటిని నిర్మించి ప్రారంభిస్తామని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. దీనిపై డిపిఆర్ తయారు చేసి కలెక్టర్ అందజేస్తామని వివరించారు. పోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో గోదావరి ఒడ్డునటువంటి కొవ్వూరు చుట్టుపక్కల విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎక్కువ గోదావరి నుంచి గట్టుకి ల్యాండ్ ఎక్కువ ఉంది మనకి. అదే రాజమండ్రిలో ఇతర ప్రాంతాల్లో అయితే కనుక లేదు, రోడ్ నుంచి డైరెక్ట్గా స్టెప్స్ నుంచి వాళ్ళు రేవులోకి వెళ్ళాలి. మనకైతే కనుక ల్యాండ్ ఉంది, దాంతో ఇక్కడ లంకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ని ఒక టూరిజం తరపున గట్టు పక్కన ఉన్నటువంటి దాన్నంతా కూడా ఒక అందంగా తయారు చేసి దాన్ని టూరిజంగా డెవలప్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ ఒకటైతే, రెండోది మనకు లంకలు ఉన్నాయి కాబట్టి ఈ లంకలను ఉపయోగించుకుని టూరిజం వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పీపీపీ మోడ్లో ఎవరైతే ఉన్నారో దీనికి ఒక డిపిఆర్ కూడా తయారు చేసి దీన్ని చక్కగా సుందరంగా ఉన్నటువంటి గోదావరి తీరాన్ని ఆహ్లాదకరంగా శనివారం ఆదివారం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో ఇతర ప్రాంతాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక అందంగా దీన్ని తయారు చేసినట్లయితే కనుక గోదావరి అందాలు చూడటం కోసం వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ లంకలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక పీపీపీ మోడ్లో చక్కగా తయారు చేయాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ విజిట్ చేయడం జరిగింది. దీని మీద అన్ని డిపార్ట్మెంట్ తోటి కూలక్షంగా కూర్చుని మాట్లాడి చర్చలు జరిపి ఖచ్చితంగా సాధ్యమైన తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పని. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ఆర్డీ ఎన్వివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం మరింత పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండపేట నియోజకవర్గంలోని టేకి గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఎన్నికల నాటికి యూనిట్కు 1.19 పైసలు తగ్గించేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యవసాయానికి సంబంధించి రైతులకు 75,000 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. అలాగే రాష్ట్రంలో పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. లో వోల్టేజ్ ఉండకూడదు అనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, ఎవరన్నా వెళ్ళి కరెంటుకి సంబంధించి ఏ విధంగా పని జరుగుతుందంటే 100కి 95% పైన 96% పైన సాటిస్ఫాక్షన్ ఉండాలి. పబ్లిక్ కి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్ని చోట్ల సబ్స్టేషన్స్ గడిచిన 5 సంవత్సరాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వ్యవసాయదారులకు అగ్రికల్చర్ కనెక్షన్స్ 75,000 కనెక్షన్స్ ఇచ్చాము ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఇవ్వనన్ని కనెక్షన్స్ ఇచ్చాము ఈ 19 నెలల్లో. అది కాకుండా సబ్స్టేషన్స్ నిర్మాణం చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ అన్నమాట. దాదాపు ఇప్పటికీ 200 సబ్స్టేషన్స్ కష్టంగానే టెండర్ల దశలో కానీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 220 కేవీలు, 132 కేవీ, అట్లానే 400 కేవీలు ఇవి కూడా కావాలనే దానికోసం అవి కూడా చాలా పెద్ద ఎత్తున కడుతున్నాం. మన మండపేట కాన్స్టిట్యూన్సీలో కూడా భూమిని చూస్తున్నాం, భూమి సేకరణ కోసం చూస్తున్నాం. ఇందాక పొద్దునే మన ట్రాన్స్పో అధికారులు, మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. పొద్దున్నే మన రాజమండ్రిలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే ఫ్యూచర్ లో కరెంటు వాడకం పెరుగుతుంది. ప్రభుత్వం ఉత్పత్తి కూడా పెంచాలి. దాంతోపాటు ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ వేగవంతంగా చేయాలనే ఒక ప్రణాళికతోటి ముఖ్యమంత్రి గారికి ఈ దేశంలో ఎవరికి లేనంత అనుభవం ఉంది వ్యవస్థ మీద. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా భద్రతా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే బ్లాక్ స్పాట్స్ సవరణ, రోడ్డు గుర్తులు, సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు అంశాలను సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉప కమిషనర్ వి నాగార్జున సాగర్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం జరిగిన అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి నీటి కుళాయి పన్నుల వసూళ్లు పెంచి పంచాయతీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించి ఐవీఆర్ఎస్ సర్వేలో 100% సంతృప్తి సాధించాలన్నారు. డంప్ క్లియరెన్స్, డ్రైన్ డీ సిల్టింగ్ పనులను క్రమం తప్పకుండా చేయాలని చెప్పారు. ఈ పంచకాలకు ఉన్నదాన్ని మనం ఆదాయాన్ని జస్ట్ కరెక్ట్ చేస్తే చాలు, మ్యాక్సిమైజ్ చేసి సేమ్ టైం చెరువులు ఉన్నాయి సార్, కొబ్బరి చెట్లు వీడియో అంటే అవి చూసుకుంటే అప్పుడు మీకు గ్రిప్ ఉంటుంది. లేకపోతే ఏదో వాళ్ళు బాగానే చేస్తున్నారు, లేదా అక్కడ ఇన్ఛార్జ్ అండి ఈ చెప్తే ఈ అప్లై కాదు కదా. మీరు అడ్మినిస్ట్రేషన్ అంటే గైడెన్స్ ఇచ్చి మీ చేత పని చేయించడం. ఇప్పుడు మేము అక్కడి నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నామంటే గైడెన్స్, సజెషన్స్, ఇక్కడ ఏదైనా లోపాలు ఉంటే అన్ని సరి చేయించి చేయమని చెప్పడానికి. సో మీరు కూడా అదేవిధంగా పంచాయతీలో సెక్రటరీస్ వాళ్ళకి సపోర్టింగ్ చేసి గైడ్ చేసి ఇవన్నీ కరెక్ట్గా జరిగేటట్టు చూడాలి. ఈ ఫంక్షన్ హాల్స్ కానీ అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయా? ఏం లేదు సార్, అంటే పంచాయతీ పెద్ద కానీ ఇండస్ట్రీస్ ఏరియాస్ ఏం లేదు సార్. రోడ్డు. ఏలూరు జిల్లా వార్తలు. జాతీయ నులిపురుగుల నివారణ మందును జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఆల్బెండజోల్ పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం దీనిపై కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి నులిపురుగుల నివారణ మాత్రలు అందజేస్తామని అన్నారు. కడుపులో నులిపురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఆహారం తీసుకునే ముందు శుభ్రతను తప్పక పాటించాలని చెప్పారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించి వారి ఆరోగ్యం పరీక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ పిజే అమృతం, డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, జెడ్పీ సిఇఓ ఎం శ్రీహరి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు. తప్పులను సవరించి తిరిగి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు మేలు చేకూర్చిన జనసేన, తెలుగుదేశం, బీజేపీల స్నేహం. తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించిన తణుకు బాలోత్సవం. ప్రశంసించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. తణుకు రోటరీ క్లబ్ సేవలకు చేకూరిన అవార్డుల పంట. వెల్లడించిన అధ్యక్షులు వెంకటకృష్ణ. మూలాలను మర్చిపోని వ్యక్తులకే మంచి భవిష్యత్తు. తాడేపల్లిగూడెం మండలంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. డ్రైన్ల నిర్మాణానికి పైలట్ మండలంగా ఎంపికైన తాడేపల్లిగూడెం. హర్షం వ్యక్తం చేసిన గ్రామాల ప్రజలు. మహాశివరాత్రి పుణ్యస్నానాలకు గోదావరి నదిలో పటిష్ట ఏర్పాట్లు సిద్ధం చేయాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. క్యాన్సర్
క్యాన్సర్ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే ప్రమాద తీవ్రతను తగ్గించొచ్చు. ఉండ్రాజవరం మండలం వేలువెన్నులో స్పష్టం చేసిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి. గోదావరి లంక గ్రామాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. రహదారి భద్రతా నియమాలను అమలు చేసి ప్రమాదాలను తగ్గించాలి. ప్రజలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కమిషనర్ నాగార్జున సాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.